మీరు వెరికోజ్ వెయిన్స్ అనే సమస్య నుంచి బాధపడుతున్నారా? అంటే ఎక్కువసేపు నిలబడలేకపోతున్నారా? కొంచెం నడవాలన్న ఈ కాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? మెయిన్గా మీ పిక్కల్లో కానీ పాదాలు మీకు తొడల దగ్గర కానీ ఈ వెయిన్స్ బయటకు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయా? వీటికి మీకు ఎలాంటి ఆపరేషన్ అక్కర్లేదండి. ఆ వెయిన్స్కు మనం సర్క్యులేషన్ పెంచుకోవచ్చు. ఆ సర్క్యులేషన్ పెంచుకుంటూ మన హోమియోపతి మందుల ద్వారా కాన్స్టిట్యూషనల్ హోమియోపతిలో మన ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. వీరికి చాలామంది నా దగ్గరికి లేజర్ చేయించుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సార్ మేము ఒక లేజర్ సెంటర్కి వెళ్ళాము, వాళ్ళు ఇమీడియట్గా లేజర్ ఆపరేషన్ చేయాలన్నారు, లేజర్ ద్వారా క్లీన్ అవుతుందని చెప్పారండి. చేయించుకున్నా కూడా మళ్ళీ రిపీట్ అయింది. కాబట్టి మేము 2-3 సార్లు కూడా లేజర్ చేయించామండి, అయినా మా ఫలితం లభించట్లేదు. దీనికి స్వాస్థ పరిష్కారం ఉందా అని అడుగుతుంటారు. ఒకటేనండి, మీకు ఈ వెరికోజ్ వెయిన్స్ అనేటివి మనము ఇంటర్నల్గా తగ్గించుకోవచ్చు. మనం సర్క్యులేషన్ పెంచుకునేటట్టు ఇవ్వచ్చు. అలాగే వాటి నుంచి వచ్చి నొప్పి రాకుండా చేయొచ్చు. అలాగే వాళ్ళ కాళ్ళలో స్కిన్ కూడా పాడైపోతుంటుంది వెరికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు. అల్సర్స్, వీనస్ అల్సర్స్ కూడా వస్తుంటాయి. ఆ వీనస్ అల్సర్స్ తగ్గేలాగా, మరి ఏమైనా పుండు ఉంటే మానేలాగా, దురద ఉంటే తగ్గేలాగా, నొప్పులు తగ్గేలాగా మంచిగా మన హోమియోపతి మందుల ద్వారా కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మీకు ఈ వెరికోజ్ వెయిన్స్ సమస్య అనేటివి శాస్త్రంగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయండి.